హైదరాబాద్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం కొనసాగుతోంది. సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తెలంగాణలో ముప్పు సహా వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు బనకచెర్లపై చర్చకు తెలంగాణ అధికారులు పట్టుబడుతున్నారు. సమావేశానికి రాష్ట్ర ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఇతర అధికారులు హాజరయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ఇప్పటికే డీపీఆర్ను తయారు చేసేందుకు టెండర్లు కూడా ఆహ్వానించింది. దీంతో ఏపీకి అడ్డుకట్ట వేయాలని పీపీఏతో పాటు సిడబ్ల్యూసీకి గత నెల 10నే తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటు కృష్ణా గోదావరి బోర్డులు ఏపీ డీపీఆర్ టెండర్స్ పై అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. వారంలో వివరణ ఇవ్వాలని లేఖ రాసి నెలవుతున్నా ఇప్పటికే ఏపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఏపీ తీరును గట్టిగా ఎండగట్టాలని తెలంగాణ అధికారులు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. అయితే ఆ ఎత్తుతో నిర్మించి పూర్తి స్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపు మరో 53,393 ఎకరాలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అధికారులు. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా ప్రాజెక్టును పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించినా కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసేలా కేంద్రం నిర్ణయించింది. అందుకు తగ్గట్టు 15,277 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్ చేస్తే మన దగ్గర 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపుకు గురి కానున్నాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి అభ్యంతరాలను క్లియర్ చేసుకోవడమే ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ రాహుల్ బొజ్జా, అదేవిధంగా ఈఎన్సీ జనరల్ అంజాద్ హుస్సేన్తో పాటు ఇతర అధికారులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ నుంచి కూడా ఈఎన్సీ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా 14 అంశాల మీద ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఎజెండాగా కూడా పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ ఆఫీస్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించడం, అదేవిధంగా సిఈ ఆఫీస్ను విజయవాడకు తరలించడం, దాంతోపాటు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో ఏర్పడేటువంటి ముంపును ఎంత ఉంది అనేటువంటి అంచనా వేయడం అనేది ఈ అంశాలను ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే పోలవరం సంబంధించి ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరంలో బ్యాక్ వాటర్లో మునిగేటువంటి ప్రాంతాలకు అదనంగా ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ చేస్తే 53,000 ఎకరాలకు పైగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ముంపు గురే అవకాశం ఉంది. కాబట్టి ఒక పక్కాగా లెక్క ఉండే విధంగా జాయింట్ సర్వే చేయాలని చెప్పి మన అధికారులు ఏపీని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీ దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా ఒప్పుకోవట్లేదు. అయినప్పటికీ కూడా సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. జాయింట్ సర్వే చేయడం ద్వారా తెలంగాణలో ఎంత అనేది ముంపు ప్రాంతం ఏర్పడుతుంది, దానికి సంబంధించి ఎంత భూసేకరణ చేయాల్సి ఉంటుంది, ఒక డిమార్కేషన్ అనేది ఉంటే ఈజీగా ఉంటుంది. తద్వారా పోలవరం కింద సబ్మెర్జ్ అయ్యేటువంటి ప్రాంతాలకు పరిహారం కానీ ఇతర అంశాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ భద్రాచలం పట్టణానికి కానీ అదేవిధంగా మనుగూరులో ఉన్నటువంటి భారత్ హెవీ వాటర్ ప్లాంట్ సంబంధించి ఉన్నటువంటి ఏదైనా దాన్ని సబ్మెర్జ్ అయ్యే అవకాశం ఉంటే కనుక దాని ఎత్తుకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. దాంతోపాటు అంటే ఎత్తు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నటువంటి ఎత్తులో కనుక నీటి నిల్వ చేస్తే ఈ భద్రాచలం టౌన్కు అదేవిధంగా మనుగూరు వాటర్ ప్లాంట్ కూడా ఇబ్బంది ఉన్న నేపథ్యంలో దాన్ని తగ్గించుకునే విధంగా లేదంటే నీటి స్టోరేజ్ అనేది తక్కువగా ఉండే విధంగా ఇప్పటికే కేంద్రం నుంచి ఒక ఆదేశం ఉంది. దానికి అనుగుణంగానే నీటిలో ఉండాలనే అంశాన్ని కూడా ఇక్కడ డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఎక్కువగా పోలవరంతో పాటు పోలవరం కింద బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. కాబట్టి దాని మీద కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నిబంధనల విరుద్ధంగా ఇప్పటికే కేంద్రానికి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రికి దాంతోపాటు ఈ జిఆర్ఎంబి కేఆర్ఎంబి పీపీఏ వీళ్ళన్నిటి కూడా తెలంగాణ తరఫున లేఖలు రాశారు. ఎక్కడ కూడా పోలవరం సంబంధించి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని చెప్పి తెలంగాణ పదే కోరుతుంది. ఈ సమావేశంలో కూడా పోలవరం బనకచెర్లకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. డిపిఆర్ తయారీ అనేది ఎట్లా
చేస్తారు, దాని టెండర్లు ఎట్లా పిలుస్తారనే అంశం మీద కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి అనుగుణంగానే ఏపీ నుంచి కూడా ఆన్సర్ అడుగుతోంది. సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ కూడా ఈ అంశం మీద పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు మీద ఏపీ ఎట్టి పరిస్థితులను ముందుకు వెళ్లకుండా నియంత్రించాలని చెప్పి ఈ సమావేశంలో లేవనెత్తారు. దానికి అనుగుణంగానే అతుల్ జైన్ నుంచి హామీ కూడా తీసుకోవాలని చూస్తున్నారు. అదేవిధంగా సిడబ్ల్యూసీకి లేఖ రాసినా కూడా ఎందుకు రిప్లై ఇవ్వలేదు, ఏపీని ఎందుకు అడ్డుకోలేకపోతున్న అంశం మీద కూడా తెలంగాణ అధికారులు గట్టిగా ఆ సమావేశంలో ప్రస్తావిస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా సమావేశం కొనసాగుతుంది. సమావేశం పూర్తయిన తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు ఉంటే అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.